నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. దక్షిణాది ప్రవేశానికి కర్ణాటక ఎన్నికలను సింహద్వారంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ తిరిగి కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే జేడీఎస్ మద్దతు ఎవరికి లభిస్తుందన్నదే కీలకమని తాజా సర్వేలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లలో అసమ్మతివాదులు పెరిగారు. ముఖ్యంగా భాజపా సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు టికెట్టు దక్కకపోవడం పార్టీలో దుమారం రేపింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నందున పార్టీలన్నీ ప్రచారంపైనే దృష్టి పెట్టాయి. వచ్చే నెల 1 నుంచి ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కన్నడ నాట ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల సమరంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కొల్లి మాధవి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; కనుమూరు రవిచంద్రారెడ్డి గారు, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు; పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. మాధవి గారు, కర్ణాటక ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిలో తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందంట? ఏ ఎన్నికైనా మాకు ఇంపార్టెంట్. అది ఏ రాష్ట్రంలో అయినా సరే, అది కర్ణాటక కావచ్చు, రేపు ఇక్కడ తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే మాకు ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎన్నిక మేము ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాం. మాకు ఒక బలం ఏంటి అని అంటే కార్యకర్తలే మా బలం. కార్యకర్తలు గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్ళి పనిచేసి అసలు ఇవాళ అక్కడ కాంగ్రెస్ చేసే పనులు అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజలకి వ్యతిరేకంగా ఇవాళ అక్కడ అసలు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఫెయిలియర్ అయ్యింది. ఇవాళ ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు కర్ణాటకలో. ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ ఎంత అటర్ ఫెయిలియర్ అంటే అంత అటర్ ఫెయిలియర్. అంటే అమ్మాయిలకి అసలు భద్రత లేకుండా తయారైంది. ఇవాళ మీరు అక్కడ సేవ్ బెంగళూరు అనేది మేము తీసుకొచ్చినా సరే దాని నుంచి ప్రజల నుంచి ఎంత స్పందన వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాగే పరివర్తన యాత్ర మొత్తం రాష్ట్రం అంతా యడ్యూరప్ప గారు పరివర్తన యాత్ర చేస్తే దానికి ఎంత స్పందన వచ్చిందో తెలుసు. అట్లాగే ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎంత ఎక్కువగా ఉంది కర్ణాటకలో. ఇవాళ రైతుల్ని అసలు పట్టించుకోని పరిస్థితిలో ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ నీళ్లు అనేది రైతులకి అందించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఇవాళ ఇప్పటికిప్పుడు మనం వెళ్ళినా మనకు కనపడుతుంది. ఇదంతా ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇవాళ సిద్ధరామయ్య ఒక రకంగా చెప్పాలంటే అసలు ముందు కాంగ్రెస్కి వాళ్ళకంటూ ఒక అభ్యర్థి లేడు. కాంగ్రెస్కి ఒక సీఎం అభ్యర్థి లేకుండా జేడీఎస్ నుంచి వచ్చిన నాయకుడిని వాళ్ళు సీఎంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు తప్ప కాంగ్రెస్కి బేసిక్గా వాళ్ళకి ఒక అభ్యర్థి లేడు. ఇవాళ మనం స్థానికంగా చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు ఒకటే చూసుకుంటే బెంగళూరులో 28 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇవాళ బెంగళూరులో చూసుకుంటేనే బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం డెవలప్ చేశారు అని చూస్తే అసలు నిజంగా చెప్పాలంటే మామూలుగా మనం అందరికీ తెలుసు బెంగళూరు అంటే ఐటీలో చాలా బాగుంది, ఎలక్ట్రానిక్ సిటీ అది ఇది అని ఎన్నో అనుకుంటాం. బెంగళూరు అంటే గ్రీన్ సిటీ అనుకుంటాం. ఇవాళ గ్రీన్ సిటీ వల్ల గార్బేజ్ సిటీ అయిపోయింది. అట్లాగే ఇవాళ మీరు వెళ్ళి చూస్తే రోడ్లు కానీ ఏదైనా సరే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా ఎంత ఘోరంగా ఉండాలో రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి. తర్వాత ట్రాఫిక్ జామ్ ఒకటి, తర్వాత మంచినీటి సమస్య ఒకటి, ఇట్లా ఎన్నో సమస్యలు బెంగళూరులో విత్ ఇన్ బెంగళూరే అన్నీ ఉన్నాయి. ఇంకా మీరు అవుటర్కి వస్తే నేను చెప్పినట్టు ఇవాళ రైతులు ఆత్మహత్యలు ఎంత విపరీతంగా ఉన్నాయి. అట్లా ఇవాళ రైతులకు ఒక భరోసా కల్పించడానికి మేము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. అక్కి ముష్టి అని. అంటే ఒక్కొక్క రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మేము బియ్యం, ఒక పిడికిడి బియ్యం వాళ్ళ దగ్గర నుంచి జోలి తీసుకుని తర్వాత అదంతా కలిపి ఒక ప్రసాదం లాగా ఉండి మళ్ళీ రైతులు అందరూ కలిసి కూర్చుని తినేటట్టుగా ఏర్పాటు చేస్తాం. అంటే ఒక రైతుకి ఒక భరోసా ఇవ్వటం, మీకు మేము ఉన్నాము, మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక భరోసా ఇవాళ భాజపా కల్పిస్తాను కర్ణాటకలో. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సో డెఫినెట్గా ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్లో మీరు చూసినా కూడా కాసేపు మీరు చూస్తే ఇందిరా క్యాంటీన్ అని తీసుకొచ్చారు. ఆ ఇందిరా క్యాంటీన్లో కూడా ఎలాంటి అవినీతి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు వెళ్ళి అడగండి. తినేవాళ్ళు తింటున్నారని కాదన్నాను అట్లా. కానీ అక్కడ 200 మంది తింటే దాన్ని 500 మంది 600 మంది అని చెప్పి బిల్లులు రాయటం, ఇట్లా ప్రతి దాంట్లో. అంటే ఇవాళ అక్కడ సిద్ధరామయ్య గారి గవర్నమెంట్ కమిషన్ల గవర్నమెంట్. సిద్ధరామయ్య అంటేనే నిద్దరామయ్య, లేకపోతే సిద్ధరామయ్య అంటేనే కమిషన్లు, అంటే వాటాలు తీసుకుంటారు ప్రతి దాంట్లో అనేది. ఇవాళ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఏ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇది ఒక కమిషన్ల గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో వాస్తవంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇయే బేసిస్. ఇవాళ ప్రజలు ఇవన్నీ చూసుకుని ఇవాళ అక్కడ గవర్నమెంట్ వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ డెఫినెట్ గా బీజేపీకి పట్టం కడతారు. రవిచంద్రారెడ్డి గారు, కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. అదేవిధంగా జేడీఎస్ పాత్రే అత్యంత కీలకమని కూడా చెప్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ 100% అధికారంలోకి రాబోతుంది.
సౌత్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాలు మోపే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు సౌత్ ఇండియాకి వ్యతిరేకులు. పూర్తిగా సౌత్ ఇండియా అంటే ఉన్న వివక్ష మనకి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారో మనం చూసాం. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరు. చెప్పినవి మేనిఫెస్టోలో పెట్టినవి ఏవి ఒక్కటంటే ఒక్క మాట కూడా ఏది నిజం కాకుండా చేసిన బాధ్యత ఎవరిదైనా ఘనకీర్తి ఉందంటే మోడీ గారిదే. దాని కారణం చేతనే దేశం మొత్తం ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా ఏదైతే విధానాలు మారుతున్నాయో, మోడీ గారు అంటేనే ఈరోజు కర్ణాటకకి ఈ పాటికే ఎన్నోసార్లు వచ్చిండేవారు. ఇప్పుడు కానీ కర్ణాటకకు వస్తే నెగిటివ్ ఇమేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి కర్ణాటకకి రాకుండా రిస్ట్రైన్ అవుతున్నారు. అందరినీ కార్యకర్త నుంచి గ్రాస్ రూట్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వరకు అందరినీ కర్ణాటక వైపు మళ్ళిచ్చారు. కానీ మోడీ గారు చాలా జాగ్రత్తగా దూరంగా ఉన్నారు. దాంట్లోనే మనకు తెలుస్తుంది. పైగా ఇంకొకటి ఏంటంటే అచ్చేదిన్ అన్నారు. అచ్చేదిన్ ఎక్కడొచ్చినాయి? కాలాదన్ అన్నారు. ₹1 రాలేదు కదా, కాలాదన్ పోగేసుకున్న వాళ్ళంతా ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు బ్యాంకులను లూటీ చేసి. ఈరోజు బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంల్లో డబ్బులు లేవు. రఫేల్ ఎయిర్ డీల్ దగ్గర నుంచి అవిశ్వాసం పెడితే చర్చించే దమ్ము లేకుండా, పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం లేకుండా, అమ్మాయిల భద్రత గురించి చెప్తారు. కచువా దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి ఈరోజు ఉత్తరప్రదేశ్ దాకా, మధ్యప్రదేశ్ దాకా, సూరత్లో మొన్న ఏం జరుగుతూ ఉంది? అమ్మాయిలకు రక్షణ ఏముంది? అది కాకుండా ఏదైతే బేటీ పడావ్ బేటీ బచావ్ అనేది, ఈరోజు బేటీ బచావ్ అనే కార్యక్రమంలో మీకు ధైర్యం ఉంటే అమ్మాయిలను కాపాడుకోండి అనే విధంగా బీజేపీ నినాదం తయారైంది. కాబట్టి మనం అందరం కూడా బీజేపీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో కాలు మోపనీయరు. కాంగ్రెస్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే చెప్పిన మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో. అంతేకాకుండా చెప్పంది కూడా రైతులకి 50,000 రుణమాఫీ చేయడంతో పాటు తిరిగి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ రుణమాఫీకి హామీ ఇచ్చింది. రైతుల విషయంలో వీళ్ళది అంతా కపట ప్రేమ అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ ఈ రోజు వరకు అమలు చేయలేదు. 50% ఏదైతే ఎక్కువ రేట్ ఇస్తాన్నారో, ఖర్చుకి ₹100 ఖర్చు ఉంటే ₹150గా మేము కట్టిస్తాన్నారో ఈ రోజు వరకు అది జరగనే లేదు. ఏ ఒక్కటి కూడా నినాదాలకు తప్ప విధానాలకు మాత్రం పనికిరారు. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య ప్రధానమైన పోటీ ఉందని మీరు చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద కూడా పోటీ తక్కువే. ఎందుకంటే బీజేపీకి ఇప్పటివరకు హంగు మీద ఆశ ఉందే కానీ గెలుపు మీద ఆశ లేదు. ఖచ్చితంగా మేము పోరాడుతుంది గెలవడం కోసం, బీజేపీ పోరాడుతుంది హంగ్ రావాలని కోరుకుంటుంది. అంటే ఇక్కడ జేడీఎస్కి ఇక్కడి నుంచి ఓవైసీ గారిని తీసుకెళ్లారు, కేసీఆర్ని తీసుకెళ్లారు, అందరినీ మద్దతుగా నిలబెడుతున్నారు, వాళ్ళకి బ్యాక్ నుంచి ఫండింగ్ ఇస్తున్నారు. పరోక్షంగా జేడీఎస్ని ఎంకరేజ్ చేస్తూ సెక్యులర్ ఓట్లు చీల్తే ఏమన్నా మనం గెలిచే అవకాశాలు లేకపోతే హంగ్ వచ్చే అవకాశాల కోసం విచిత్రమైన విధానాలు అవలంబించడంతో పాటు కేంద్ర మంత్రులందరినీ కూడా 4 శాసనసభ్యులకు 4 శాసనసభ నియోజకవర్గాలకి ఒకరి చొప్పున ఇన్ఛార్జీలుగా పెట్టి మీరు ఏం చేసైనా 3, 2 గెలిపించండి, 2 కన్నా తక్కువైతే మీ మంత్రి పదవులు షఫలింగ్ అయిపోతాయనే కాడికి బెదిరిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తెచ్చి భయభ్రాంతులను చేస్తూ ఏం చేసైనా కర్ణాటకలో హంగ్ వస్తే చాలరా భగవంతుడు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దామోదర్ ప్రసాద్ గారు, కర్ణాటక ఎన్నికల్లో గెలుపును నిర్ధారించేటువంటి అంశాలేంటి? ప్రధానంగా కులము, మతము, మఠము ఈ మూడిటితో పాటు ఎలాంటి సామాజిక సమీకరణాలు కర్ణాటక ఎన్నికల్లో జరగనున్నాయి? ఏ ఎన్నికల్లోనైనా కులము, మతము, అభివృద్ధి అంశాలు ఇవే కాకుండా ఆ పరిపాలన జరిగిన తీరును కూడా ప్రజలు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అందువల్ల ప్రజలకు అంతిమంగా వనకూడిన ప్రయోజనాలు ఏమిటనేదే ఓటు వేసే ముందుగా ప్రజలు ఆలోచిస్తారు. అది సహజము, సమంజసం కూడా. అయితే ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఒక అధికారంలో ఒకసారి 5 ఏళ్ల అధికారం ఉన్న పార్టీని లేదా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఒక పరిస్థితి 77 నుంచి ఇప్పటి వరకు అరసు తర్వాత మళ్ళీ 5 ఏళ్లు పూర్తి చేసినటువంటి ఘనత సిద్ధరామయ్య ప్రభుత్వానికే దక్కింది. ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఒక 5 ఏళ్లు పూర్తి చేయడం అనేది ఒక అభినందనీయమైన విషయం. అంటే ఈ కాలంలో ఈ ప్రభుత్వం పైన అంటే మొదటి 2 ఏళ్లు ఏదో నిష్క్రియాప్రత్తంగా ఉందని, అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ పెరిగినాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద దాన్ని గుర్తించి సిద్ధరామయ్య చాకచక్యంతో, చాణక్యంతో ఈ కాంగ్రెస్కు మద్దతుదారులుగా ఉన్నటువంటి అత్యంత పేదలు ఎక్కువగా ఉన్నటువంటి దళితులు, అదేవిధంగా షెడ్యూళ్ళు తెగలు, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు, బడుగు వర్గాల వాళ్ళు, ప్రధానంగా వీళ్లే కాకుండా రైతాంగానికి కొంత మేలు చేసేటువంటి ఒక ప్రయత్నం ఆలస్యంగానైనా కొంత. ఎందుకంటే కర్ణాటకలో కనీవినియర్ 2 ఏళ్ల పాటు కనీవినియరిగినటువంటి ఒక భయంకరమైన క్షామం, అత్యంత తీవ్రమైన నీటి కొరత, ఆ కరువు వల్ల దుర్భరమైన పరిస్థితులు నెలకొని దాదాపు 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాన్ని అధిగమించడానికి తీసుకున్న చర్యలు ఇంకా పూర్తి స్థాయి కాదు కానీ కొంతమేరకు తీసుకోగలిగినారు. అయితే ఆత్మహత్యలు ఆపుకోలేకపోయినారు. ఆత్మహత్యలు ఆపి రైతుల రుణభారాన్ని తీర్చి
రైతులు పండించిన సంవత్సరంలోనైనా గిట్టుబాటు ధరలు కల్పించి ఉంటే రైతులకి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. ఆ విషయంలో పూర్తిగా ఈ సిద్ధరామయ్య ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్కు పూర్తి మార్కులు మనం ఇవ్వలేము. కొంత కృషి అయితే జరిగింది. అదే సందర్భంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అంతిమంగా ఏదో స్వల్పంగా సహాయం చేయడం తప్ప ఈ రుణభారం ఈ సంయుక్తంగా అంటే ఇది కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం ఉమ్మడి బాధ్యత అనేది గుర్తించడం లేదు. ఏదో ఒక పాక్షికంగా ఒక పార్టీను లేదా వాళ్ళని నిందించడం పరిగా పెట్టుకున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. అది కాదు. మంది ఫెడరల్ వ్యవస్థ అయినప్పుడు రాష్ట్రము అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉంటుంది, కేంద్రానికి కూడా అంత బాధ్యత కూడా ఉంటుంది అన్నమాట. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి అక్కడి ప్రజలను రైతులను ఆ సంక్షోభం నుండి ఆ ఆత్మహత్యల నుండి గట్టెక్కించి రుణభారం నుండి వాళ్ళని గట్టెక్కించి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ఈ పరిస్థితులు గుర్తించే సిద్ధరామయ్య ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము దళిత వర్గాలు ముఖ్యంగా కర్ణాటక జనాభాలో 18% పైగా దళిత వర్గాలు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 7% పైగా ఎస్టీలు ఉన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు 12% ఉన్నారు. బడుగు వర్గాలు 30% పైగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కూటమిగా చేర్చి వాళ్లకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నభాగ్యత మొదలుపెట్టి ఆయన అధికారంలోకి వచ్చిన మర్నాడే ఒక దాదాపు పేద ప్రజలందరికీ నిరుపేదలందరికీ దాదాపు 3,70,00,000 మందికి పైగా నిరుపేద కుటుంబాలకు ఒక మేలు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈయన పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేయడం వల్ల అంటే వాళ్ళని ఆకర్షించడానికి లేదా చాలా ప్రాంతాల్లో అంటే బర ప్రదేశం అంటే కర్ణాటకలో బర అంటే కరువు ప్రదేశాలు దుర్భిక్షానికి తరగతి హైదరాబాద్ కర్ణాటక లేదా ఇతర కరువు ప్రాంతాల్లో ఇవి ఎంతో కొంత ఊరట కలిగిస్తాయి. ఇది ఉచితంగా ఇవ్వడం వల్ల కానీ లేదా తక్కువ ధరలకు పప్పులు నూనెలు ఇటువంటి ఉప్పు ఇలా చక్కెర ఇలాంటివి కొంత ఇవ్వడం వల్ల కొంత వాళ్లకు ఊరట కలిగినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా అనిల భాగ్య 30 లక్షల పైగా వంట గ్యాస్ కనెక్షన్లు కేంద్రము ప్రధానమంత్రి కార్యక్రమంలో కూడా 1,600 రూపాయలతో వంట గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు కేంద్రంలో ప్రారంభించినప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఏం చేసిందంటే 4,600కు పైగా ఇచ్చి అంటే ఒక స్టవ్ బర్నరు లేదా ఒక లైటరు లేదా 2 సిలిండర్లు కొని ఇచ్చే 4,600 రూపాయలు వాళ్లకు వనగూడి అంటే ఈ అర్థంతో దుర్భర స్థితిలో ఉన్నటువంటి పేదలకు కట్టెలు లేక కట్టెలు దొరక్క మంటలకు కళ్ళు పోయి ఇవన్నీ ఇటువంటి దుర్భర స్థితిలో ఉన్న మహిళలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చగలిగినారు. అంటే కేంద్రం కంటే భిన్నంగా ఎక్కువ సాయం చేయడంలో ముఖ్యంగా ఈ వంట గ్యాస్ విషయంలో వాళ్ళు కొంత ప్రశంసనీయ పాత్ర వహించారు. అవి కాకుండా క్షీరభాగ్యాన్ని లేదా ఇతర అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యంగా ఈ అత్యంత ఎవరైతే నిరుపేదలైతే ఏ వర్గాల్లో ఉన్నారో వాళ్ల కోసము తీసుకున్న చర్యలు 100% అని చెప్పలేం కానీ ఒక 60% వరకు మనం వాళ్ళకు మార్కులు ఇవ్వచ్చు. సామాజిక సమీకరణాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు మనం దళిత వర్గాల యొక్క అభ్యున్నతికి తోడ్పడాలని చెప్పి అందరి పనిపాట్లు చెప్తున్నాయి. చెప్పడం వేరు, ఆచరణలో ఫలితాలు వాళ్ళ ఇంటికి చేరాలి. వాళ్ళు ఆ సంక్షేమ పథకాల వల్ల లేదా అభివృద్ధి పథకాల వల్ల అంతిమంగా లబ్ధి పొంది వాళ్ళు ఆ కుటుంబాల ప్రయోజనం పొంది జీవన ప్రమాణాలు పెరిగి ఈ సమాజంలో ఈ భారతదేశంలో మేము అంతర్భాగం అనేటువంటి బలమైన భావన వాళ్ళలో కలగాలి. అలాంటిది కొంతమేరకైనా కలిగించడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కొంత కృతకృత్యమైంది. మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అదేవిధంగా మళ్ళీ తిరిగి మోదీకి వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా దక్షిణాదిలో పట్టు సాధించేందుకు కర్ణాటక ముఖద్వారంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, క్రమేణా జీఎస్టీ నుంచి మొదలుకుంటే మొన్న కతువా ఘటన వరకు కూడా మోదీ ప్రతిష్ట కొంత తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక ఎన్నికల్లో గెలుపు సాధ్యమంటారా? 21 రాష్ట్రాల్లో మేము గెలిచాం, 22 రాష్ట్రాల్లో కూడా మేము గెలవబోతున్నాం, దాంట్లో డౌట్ లేదు. అయితే ఇవాళ మోడీ గారి ప్రతి ఎలక్షన్కి దాన్ని తీసుకొచ్చి మోడీ గారు దానికి ముడి పెట్టడం అంటే ఇవాళ ఎన్ని ఎలక్షన్స్ గెలిస్తే మోడీ గెలిచినట్టు మీరు చెప్పండి. ఎన్ని ఎలక్షన్స్ రాహుల్ గాంధీ ఓడిపోయినట్టు కాదు అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 27 ఎలక్షన్స్ రాహుల్ గాంధీ ఓడిపోతే దానికి ఏముండదు. 21 రాష్ట్రాల్లో మేము ఎలక్షన్స్ గెలిచి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి ఇంకా 22వ రాష్ట్రానికి తీసుకొచ్చి మోడీ గారికి ముడి పెడతారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు తెలియదు. వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది, అన్ఎంప్లాయిడ్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఏది అవార్డు వాపసీ బ్యాచ్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళందరికీ వీళ్ళు ఉపాధి కల్పిస్తారనమాట. మీరు ఇది చెయ్యండి, అవార్డు వాపసీనో ఇంకొకటో ఇంటాలరెన్స్ అనో ఇంకొకటి అనేది వీళ్ళు ఒక ఇది చేస్తారు. సో ఆ దిశగానే ఇవాళ ఇలా చేసుకుంటూ తీసుకొచ్చారు. ఇవాళ మోడీ గారి గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదు.
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదో కర్ణాటకకు రావడానికి భయపడుతున్నారు అంటే, ఒకటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళే రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ అంతా మార్చేసి ఆయన ప్రోగ్రామ్స్ చాలా వరకు కట్ చేసేసి, బాబు నువ్వు రావద్దు, పంజాబ్లో నువ్వు రాకపోతే అక్కడ గెలిచారు, అందుకని ఇక్కడ కూడా నువ్వు రావద్దులే, మేమే ఎట్టగొట్ట గెలుస్తామని చెప్పి మరి కట్ చేశారేమో వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని ఇవాళ మోడీ గారు అక్కడికి రావడానికి భయపడటం ఇలాంటిది ఎక్కడా లేదు. మోడీ గారు వస్తే డెఫినెట్గా అది మాకు ఒక బూస్ట్. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, స్వామినాథన్ కమిటీ గురించి. అంటే స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు వీళ్ళ దగ్గర ఒక 5 సంవత్సరాలు పెట్టుకుని పూజ చేశారు కాంగ్రెస్, యూపీఏ. ఏ రోజు స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఏ రోజు అమలు చేయాలని చూడాల. కానీ మేము అంటే మాట్లాడితే వీళ్ళు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన లాస్ట్ పాయింట్ ఎంఎస్పీ, దానికి ముందు ఇచ్చినవి అన్ని అంటే ఫసల్ బీమా కానివ్వండి, లేకపోతే ఎరువుల అవైలబిలిటీ కానీ, ఇవన్నీ ఎక్కడ పట్టించుకోరు. ఇవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వచ్చింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వచ్చింది. ఇవాళ కర్ణాటక ఇన్ స్పెసిఫిక్ మీరు చూస్తే రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఇందాక అన్నారు మేము రైతులకి బాగా చేసాం, 50,000 రుణమాఫీ చేసాం. 50,000 రుణమాఫీ చేశారు. కానీ ఏం చేశారు? ఇవాళ మీరు ఆల్రెడీ అక్కడ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రభుత్వం మీ దీంట్లో ఉంది, ఆధీనంలో ఉంది. కానీ ఇవాళ మీ చేతుల్లో ఉన్నప్పుడే మీరు రైతులు ఆత్మహత్యలు మీరు ఆపలేనప్పుడు ఇంకా మళ్ళీ రేపు వచ్చి ఏదో చేస్తామని చెప్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు అనేది కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణాదిలో పట్టు కోసం కూడా కొంత బీజేపీ మీద కూడా ఒత్తిడి ఉన్నట్టుంది. ఎందుకంటే ఇప్పటివరకు దక్షిణాదిలో ఒక రాష్ట్రంలో కూడా ఇంకా అంటే ఇవాళ కర్ణాటక ఏదో ఫస్ట్ టైం మేము గెలవడం అనేది కాదు. ఆల్రెడీ ఒకసారి మేము అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసాం. లాస్ట్ టైం కూడా ఏదో అక్కడ డిఫరెన్సెస్ మూలన ఓటు స్ప్లిట్ అవటం మూలన మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయాం. కానీ అదర్వైజ్ చూసుకుంటే ఓట్ పర్సెంటేజ్ స్ప్లిట్ అయింది అక్కడ. అదర్వైజ్ లాస్ట్ టైం కూడా మేమే గవర్నమెంట్ ఫామ్ చేశాను. ఈసారి డెఫినెట్ గా ఆ డిఫరెన్సెస్ అన్ని ఏమీ లేకుండా అందరు కలిసి మళ్ళీ ఒక దీనికి ముందుకెళ్తున్నారు. సో డెఫినెట్ గా ఈసారి కూడా భాజపానే కర్ణాటకలో గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. 22వ రాష్ట్రం మా ఖాతాలోకి వస్తుంది, అది దక్షిణాది రాష్ట్రంతో మొదలవుతుంది. రవిచంద్ర రెడ్డి, కర్ణాటక ఎన్నికల్లో ప్రధానంగా ఓబీసీలు కానీ, ముస్లింలు కానీ, అదేవిధంగా మైనారిటీలు కానీ, దళితులు కానీ ఈ ఓటు బ్యాంకు చాలా కీలకం కానుంది. ఇదే సందర్భంలో ఇటీవల కాలంలో సిద్ధరామయ్య ప్రభుత్వం లింగాయతుల విషయంలో కూడా ప్రత్యేక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ సామాజిక సమీకరణాలు విజయవంతం అవుతాయంటారా? ఇప్పటికే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరులో ముందున్నటువంటి సిద్ధరామయ్య మళ్ళీ తిరిగి ఆ పీఠాన్ని అధిరోహిస్తారంటారా? ఈ సమీకరణాలన్నీ ఖచ్చితంగా విజయవంతం అవుతాయనే బీజేపీ భయం. ఎందుకంటే దళితుల మీద వాళ్ళు చేస్తున్న అత్యాచారాలు, దళితులు భారత్ బంద్ పెడితే అన్యాయంగా 13 మందిని పొట్టను పెట్టుకున్న కాల్పులతోని, అది కూడా ప్రైవేట్ గన్స్తో కాల్ చేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో రైతులు రోడ్లు ఎక్కితే కాల్చి చంపారు. అంతేకాకుండా దళితుల ఓట్లు 18% ప్లస్ ఎస్టీల ఓట్లు 7% ఉండి 25% అయినాయి. 12% మైనారిటీలు ఉన్నారు. మైనారిటీల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారు మనం అంతా చూసాం. అక్కడికే 38% దాకా ఉన్నారు. ఆ 38%తో పాటు కురుబా కమ్యూనిటీకి సంబంధించిన సిద్ధరామయ్య గారు సక్సెస్ఫుల్గా 5-year టర్మ్ పూర్తి చేసుకోవడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కోకుండా ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించారో గతానికి పోల్చి చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో యెదియూరప్ప గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మైనింగ్ స్కామ్లో ఇరుక్కొని డైరెక్ట్గా సీఎం పదవి నుంచి జైలుకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వేరే సీఎం వచ్చారు అక్కడ. అంటే అవినీతి ఆరోపణలతో సీఎం పీఠానికి రాజీనామా చేసి జైలుకు పోయిన ఘనత అయింది. అటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి మళ్ళా వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపజేసుకున్నారంటేనే వాళ్ళు ఆత్మవంచన చేసుకొని విధానాలతోని రాజీ పడ్డారు. అదేవిధంగా ఈరోజు బళ్ళారి వరకు చూసుకుంటే 9 టికెట్లు గాలి జనార్దన్ రెడ్డి గారికి మైనింగ్ మాఫియా అని వీళ్ళే ఇన్ని రోజులు చెప్పిన వాళ్ళని వాళ్ళు ఎప్పటికీ దూరంగా పెడతాం, వాళ్ళకి శిక్షలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళని తిరిగి వాళ్ళందరినీ గంపగుత్తగా 9 సీట్లు ఇచ్చారు. అంటే వీళ్ళు గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతారనే దానికి ఇంతకన్నా మనం చూడాల్సిన అవసరం లేదు. బీజేపీ ఏంటంటే ఏదో ఒక రకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం. పదే మాధవ్ గారు చెప్తూ 22వ రాష్ట్రం మా ఖాతాలో జరుగుతుంది అన్నారు. దాంట్లో ఒక రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ని ఏ విధంగా టాపిల్ చేశారో మా గవర్నమెంట్ని సీఎంతో సహా మొత్తం రూలింగ్ గవర్నమెంట్ కంప్లీట్గా 5-year టర్మ్ కోసం ఎలక్ట్ అయిన కంప్లీట్ మెజారిటీ ఉన్నదాన్ని సీఎంతో సహా పక్క పార్టీలోకి మార్చి అక్కడి నుంచి ఎన్డీఏలో అదే రోజు చేర్చుకొని తిరిగి బీజేపీలో మెర్జ్ చేసుకున్న ఘనత ఈ భారతదేశ సువిశాల మొత్తం ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చరిత్ర చూస్తే ఇటువంటి దుర్మార్గమైన చర్య ద్వారా ఒక రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఎక్కడ చూడలేదు. అదేవిధంగా బీహార్కు చూస్తే నితీష్ కుమార్ గవర్నమెంట్ని గెలిపించినట్టయితే పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటారని చెప్పిన వీళ్ళు అదే నితీష్ కుమార్ గారిని తీసుకొచ్చి కలుపుకోవడం కోసం ఏదైతే విడగొట్టారో వాళ్ళని జైళ్లలో పెట్టారో, జైళ్లలో పెట్టినప్పటికీ కూడా గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా దుర్మార్గంగా వాడుకున్నారో మనం అంతా చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావడం తథ్యం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బీజేపీని ఈ దేశంలోనే రాబోయే ఎలక్షన్లో ఓడిస్తాం. దామోదర్ ప్రసాద్ గారు, 2019 సార్వత్రిక ఎన్నికలను ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఎన్నికలు కావడంతో ఈ కర్ణాటక ఎన్నికలను దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు
వచ్చేటువంటి సాధారణ ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? దేశ రాజకీయ దిశనే మార్చేటువంటి ఎన్నికలండి ఇవి. ఒక రాష్ట్రానికి పరిమితం అనే అనుకోలేము. ఎందుకంటే ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో ఏదో ఒక రాజకీయ తంత్రంతో లేదా ఇతరులను ఆకర్షించడం లేదా కొనుగోలు చేయడం ద్వారా టోకుగా కానీ చిల్లరగా కానీ ఇతర పార్టీలని చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని అంటే ఇతరుల బలాన్ని తన కూడా తీసుకొని తన బలంగా చూపుతూ ఒక కాంగ్రెస్ రహిత భారతదేశం నిర్మిస్తామని చెప్తున్నారు. అది ఒక రాజకీయ సంకల్పం వాళ్ళదైతే కావచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క బలంగా వేళ్ళు అనుకున్నటువంటి కర్ణాటకలో ఈ ఎన్నికల్లో అంటే వాళ్ళు ఒక వ్యూహరీత్యా కూడా ఒక త్రిశంకు సభ అంటే ఏ పార్టీకి మెజారిటీ రానటువంటి పరిస్థితి వస్తుందని ముందుగానే వ్యూహ ప్రకారం ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఈ సర్వేలు కూడా అంత వాస్తవికతను ప్రతిబింబించినట్లే నాకు కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల దృష్ట్యా చూస్తే మనము దళితులు, మైనారిటీలు, బడుగు వర్గాల వాళ్ళు, ఇతర కొన్ని రైతు వర్గాల వాళ్ళు కలిస్తే అది కాంగ్రెస్కు దాదాపు 38 నుంచి 40% వరకు వాళ్ళకు బలంగా ఉన్నటువంటి సర్వేల్లో కూడా వ్యక్తమైంది. అంటే ఒక మధ్య కర్ణాటకలో ప్రాంతంలో తప్ప మిగతా అన్ని చోట్ల 2 నుంచి 6% వరకు వాళ్ళ ఓట్ల శాతం పెరుగుతుందని ఈ సర్వేలో అంటున్నారు. ఇప్పుడు దిశానిర్దేశం ఏమిటి? మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి 4 ఏళ్ళు గడిచినప్పుడు ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? ప్రజలకు మరి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము, 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, దారిద్ర్యాన్ని పాల్గొడతామన్నారు, అవినీతిని వెలికి తీస్తామన్నారు. కాంగ్రెస్ యూపీఏ 2లో ఎదురైనటువంటి ఈ అక్రమాల అవినీతి విసిగిపోయిన ప్రజలు గత్యంతరంగా ప్రత్యామ్నాయంగా చూసుకున్నటువంటి మోడీ రూపంలో చూసుకొని ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ నమ్మకంతోనే వాళ్ళు ముందుకు సాగుతూ వచ్చారు. కానీ మన యూపీలో జరిగిన ఫలితాలు కానీ బీహార్లో జరిగిన ఫలితాలు కానీ చూస్తే ఈ దళిత మైనారిటీ వెనుకబడిన వర్గాలు ఇతర వర్గాలందరూ ఏకమైతే కాంగ్రెస్ ఈ బీజేపీ అనేది మోడీ వాళ్ళు చిత్తైపోతారంటే విషయం స్పష్టమైంది. అదే యొక్క ఫలితాలు కర్ణాటకలో కూడా ప్రతిబింబించినాయి. అయితే ఇక్కడ ఒక బీజేపీ మోడీ ఒక వ్యూహాత్మకంగా ఏం చెప్తున్నారంటే జేడీఎస్ ఒక నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు, ఎందుకంటే మైనారిటీ దళితుల ఓట్లను చీల్చడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా జేడీఎస్కు ఇప్పటికే లోపాయకారి అవగాహన ఉందని ఆ నియోజకవర్గాల బలహీన అభ్యర్థులను నిలిపినారని తర్వాత నిధులు కూడా అందిస్తారన్నటువంటి ప్రచారం ఒకటి వాస్తవంలో వెలుగులోకి వస్తుంది. అందులో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఈ బీజేపీ సొంతంగా అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. వస్తే కాంగ్రెస్తే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ అది స్వల్ప మెజారిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రధానమైన పార్టీ కాంగ్రెస్. మరి బీజేపీ ఒక 15% ఓట్లు పెరుగుతాయని నేనైతే విశ్వసించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అటు ప్రధాని మోదీకి, ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు కీలకమైనవి. 2019 సార్వత్రిక ఎన్నికలను నిర్ధారించే ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా పలు పార్టీలు కర్ణాటక ఎన్నికలను ఆసక్తితో గమనిస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.